హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వెరండైస్ తెలుగు ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ ఉన్నాం. డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది ప్రతి బోర్డ్ ఎగ్జామ్కి యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ దాని తగ్గట్టుగా ఆ పేపర్కి తగ్గట్టుగా క్వశ్చన్స్ అడగడం మనం చూడొచ్చు. అండ్ మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఏదైనా గ్రూప్ 1లో కానీ ఆర్ యూపీఎస్సీలో కానీ మెయిన్స్ ఆన్సర్స్ రాసినప్పుడు ఫ్యాక్చువల్ డేటాతో లింక్ చేస్తూ కరెంట్ ఈవెంట్స్ని మెన్షన్ చేయాలి. స్టాటిక్ టాపిక్ అయినా కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రిలిమ్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ ఇవ్వడానికి కారణం కరెంట్ అఫైర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో దాని ప్రకారంగా మనం ఆలోచిస్తే 8th April 2026లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగినాయి. 7th April 2026 ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగినాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటో మనం చూద్దాం. సో మేవెన్ అనే మార్స్ మిషన్ the first mission dedicated to studying the Martian atmosphere has concluded after more than 11 years in orbit. So ఈ మేవెన్ అనే మిషన్ ఎవరిదంటే నాసాది. About launch in 2013, MAVEN surpassed its one-year mission by revealing key insights into Mars' upper atmosphere, ionosphere, and solar interactions before losing signal 2025. So, this MAVEN అనేది it's not a rover or lander, but it is an orbiter. Orbiter ki lander ki rover kuna తేడా ఏంటంటే ఆర్బిటర్ అనేది ప్లానెట్ చుట్టూ తిరుగుతుంది. ప్లానెట్ లోపలికి వెళ్ళదు, అట్మాస్ఫియర్ లోపలికి వెళ్ళదు. బట్ ఈ ల్యాండర్స్ కానీ రోవర్స్ కానీ ఏం చేస్తాయి అంటే ఇంప్లాంట్ అయిన తర్వాత సో ఆ సర్ఫేస్ని హిట్ చేసిన తర్వాత రోవర్ అనేది తిరుగుతూ ఉంటుంది, ల్యాండర్ అనేది అక్కడే స్టిక్ అయిన ఉంటుంది. సో ల్యాండర్ స్టిక్ అయిన పొజిషన్లో సాయిల్ టెస్టింగ్ కానీ లేకపోతే ఇట్లా కానీ జరుగుతాయి. ఆర్బిటింగ్లో జరిగే దాంట్లో ఇలా అట్మాస్ఫిరిక్ లేయర్స్కి సంబంధించిన టెస్ట్స్ అనేవి జరుగుతాయి. అండ్ మిషన్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి సో నేను ఇందా చెప్పినట్టు ఆర్బిటర్ అనేది చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి సో అట్మాస్ఫియర్ని యాజ్ వెల్ యాజ్ జియోగ్రఫికల్ ల్యాండ్స్కేప్ని ఓవర్వ్యూగా కూడా ఇది చూడొచ్చు. డిజైన్ టు ఇన్వెస్టిగేట్ ద లాస్ ఆఫ్ మార్స్ అట్మాస్ఫియర్ టు స్పేస్, హెల్పింగ్ సైంటిస్ట్ అండర్స్టాండ్ హౌ ద ప్లానెట్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ పొటెన్షియలీ హ్యాబిటబుల్ వరల్డ్ టు ఇట్స్ కరెంట్ కోల్డ్ అండ్ యారిడ్ స్టేట్. సో ఒకప్పుడు పొటెన్షియల్ హ్యాబిటబుల్గా ఉన్న పొజిషన్ నుంచి ఇప్పుడు ఎట్లా ఒక కోల్డ్ స్టేట్కి ఎట్లా వచ్చేసిందో ఇది చూడొచ్చు. అట్మాస్ఫియర్ సోలార్ ఇంటరాక్షన్ కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది. Next, auroras and atmospheric sputtering. MAVEN discovered new types of auroras caused by energetic protons and measured atmospheric sputtering, including argon gas loss, providing direct evidence of the process driving atmospheric escape from the Mars. So, atmosphere ఎట్లా మాయమైపోయింది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్యాసెస్ మార్స్ నుంచి ఎలా బయటికి వెళ్ళిపోయినాయి. అండ్ ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలంటే అరోరాస్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి కూడా ఈ మేవెన్ అనేది వచ్చింది. సో అరోరాస్ అనేది ఏంటంటే అరోరాస్ అనేది మనం నార్దర్న్ హెమిస్ఫియర్లో చూడొచ్చు, సదర్న్ హెమిస్ఫియర్స్లో కూడా మనం చూడొచ్చు. సో ఈ అరోరాస్ అనేది ఎలా ఫామ్ అవుతాయి అంటే మన ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మన చుట్టూ ఇలా ఒక వింగ్ షేప్లో మన ఎర్త్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దేని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అంటే సోలార్ విండ్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇందులో నుంచి వచ్చే అయాన్స్ మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో రియాక్ట్ అయ్యి ఈ పర్టికులర్ అరోరాస్ అనేవి డెవలప్ అవుతాయి. సో సేమ్ ఫినామినా ఏదైనా ఒక ప్లానెటరీ సిస్టమ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుండి సన్ నుంచి వచ్చే అయాన్స్ని డిస్టర్బ్ చేయగలిగితే చాలు అరోరాస్ ఫామ్ అవుతాయి. అండ్ మార్స్కి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరోరాస్ని ఇక్కడ మనం మేవెన్ ద్వారా కనుక్కోవడం జరిగింది. యాజ్ వెల్ as డస్ట్ స్టార్మ్ స్టడీస్. సో డస్ట్ స్టార్మ్ స్టడీస్ అనేది మార్స్ యొక్క స్పెక్యులేషనే కాదు, అండ్ ఇట్ ఈస్ ఈవెన్ ద ఫినామినా ఇన్ ద ఎర్త్ ఆల్సో. 2018 global dust storm, MAVEN tracked how heating from dust clouds lofted water molecules to higher altitudes. Additional observations beyond Mars, including observation 3I Atlas, capturing multi-wavelength, ultra-wavelength data to analyze cometary composition and history. So it played a key role in Mars Relay Network, communicating data from rovers to Earth. Archived data sets will continue to inform researcher exploitation for decades. So ఇవన్నీ స్టడీస్ ప్రకారంగానే కాకుండా ఇది ఎడిషనల్ కూడా హెల్ప్ చేస్తుందంట. ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. ఫర్ సపోజ్ ఇది మార్స్ దగ్గర ఒక రోవర్ తిరుగుతూ ఉంటుంది మార్స్లో. సో దీనిపైన ఇక్కడ ఆర్బిటార్ ఉంటుంది. ఆర్బిటార్ దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఈ రోవర్ మన ఎర్త్కి ఒక మెసేజ్ పంపించాలి. ఎలా మెసేజ్ పంపిస్తుంది? డైరెక్ట్గా పంపించలేదు, బికాస్ దానికి యాంటీనాస్ అంత స్ట్రెంత్గా ఉండవు, అంత పవర్ఫుల్గా ఉండవు. అండ్ అట్మాస్ఫిరిక్ ల్యాగ్ వల్ల కూడా
కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దగ్గర డిస్టెన్సెస్లో ఏదైనా కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేట్ అయినా కూడా దాన్ని రెక్టిఫై చేసుకుంటూ రిలే ఆఫ్ నెట్వర్క్స్ ఉండాలి. అంటే ఒక డేటా పాయింట్ నుంచి ఇంకో డేటా పాయింట్కి, ఇంకో డేటా పాయింట్ నుంచి ఇంకో డేటా పాయింట్, ఇంకో డేటా పాయింట్ నుంచి ఇంకో డేటా, సో ఇట్లా కంటిన్యూస్ నెట్వర్క్స్ ఉంటే సో మెసేజ్ అనేవి మిస్టేక్గా వెళ్ళకోకుండా కరెక్ట్గా వెళ్తాయి. సో ఇలాంటి ఒక సిస్టమ్ అనేది ఈ మార్స్లో ఈ యొక్క మేవెన్ అనే సిస్టమ్ కూడా తీసుకొచ్చింది. సో రోవర్ నుంచి మేవెన్కి వెళ్తుంది, మేవెన్ నుంచి ఎర్త్కి వస్తుంది, ఎర్త్ యొక్క శాటిలైట్స్కి వెళ్తుంది, ఎర్త్ శాటిలైట్స్ నుంచి మన దగ్గర ఉన్న యాంటీనాస్కి వస్తాయి. సో ఇది ఒక రిలే ఆఫ్ నెట్వర్క్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే యుఎస్ఎస్ బ్లాక్ పాకిస్తాన్ చైనా ప్రపోజల్ టు డిసిగ్నేట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యాజ్ అన్ టెర్రర్ అవుట్ఫిట్. సో ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఒక టెర్రర్ అవుట్ఫిట్గా చైనా యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ నోటిఫై చేద్దాం అనుకుంటుంది. సో నోటిఫై చేయడం ద్వారా ఏమైందంటే యుఎన్ఎస్సి 1267 టెర్రర్ శాంక్షన్స్ రెజిమ్ కింద వస్తాయి. సో వాళ్ళకి ఎలాంటి ఫండ్స్ ఎవరైనా ఇచ్చినా కూడా వాళ్ళు టెర్రర్ యాక్టివిటీకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ వాళ్ళు ఎవరైనా సరే దే కెన్ ఇష్యూ ద డైరెక్ట్ అరెస్ట్ వారెంట్ కూడా ఉంటుంది అనమాట. ఇంటర్నేషనల్ సపోర్ట్ ఫ్రాన్స్ అండ్ యూకే బ్యాక్ ఎట్ ద యుఎస్ డెసిషన్. సో మనందరూ తెలుసు పర్మనెంట్ 5లో ఎవరెవరు ఉంటారు యుఎన్ఎస్సిలో? చైనా, యుఎస్, ఫ్రాన్స్, యూకే. సో ఇంకో కంట్రీ ఏముంటుంది? ఇంకో కంట్రీ మీరు కింద కమెంట్లో టైప్ చేయండి. సో P5 కంట్రీస్లో యుఎన్ఎస్సిలో చైనా, యుఎస్, ఫ్రాన్స్, యూకే, ఇంకొక పర్మనెంట్ మెంబర్ ఎవరు అనేది క్వశ్చన్. సో మీకు కానీ క్వశ్చన్ తెలిసినట్టు, మీ ఆన్సర్ తెలిసినట్టయితే ప్లీజ్ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ బాక్స్. స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి ద మూవ్ సిగ్నల్స్ అలైన్మెంట్ విత్ ద ఇండియాస్ పొజిషన్ ఆన్ టెర్రరిజం, కౌంటర్స్ పాకిస్తాన్స్ నెరేటివ్ అండ్ ఈజెస్ కన్సర్న్ అవ యూఎస్ స్టిల్ టువర్డ్ పాకిస్తాన్. సో యూఎస్ఏ డైరెక్ట్గా వ్యతిరేకించింది కాబట్టి పాకిస్తాన్ గురించి. సో ఇది మనం ఒక బ్రేక్ త్రూగా చెప్పచ్చు. సో పాకిస్తాన్ యాక్టివిటీస్ని యూఎస్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇలా పాకిస్తాన్ తెచ్చిన ప్రపోజల్ని యూఎస్ బ్యాక్ ఫైర్ చేయడం అనేది మనం ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినాగా మనం చూడొచ్చు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ క్రియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ బలోచ్ స్టేట్ ఫామ్ అవ్వాలి. బికాస్ మనందరికీ తెలుసు రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ దురంధర్ సిరీస్ కూడా ఈ పర్టికులర్ బలూచిస్తాన్ గురించి అనమాట. సో బలూచిస్తాన్ అనేది హెవీ మినరల్ రిచ్ రిసోర్స్ రీజన్ ఆఫ్ ద పాకిస్తాన్. బట్ పాకిస్తాన్లో హెవీ బ్యూరోక్రటైజేషన్ కానీ మిలిటరైజేషన్ కానీ సెర్టెన్ పాకెట్స్ ఆఫ్ ద పీపుల్ నుంచి వస్తారు. ఫర్ సపోజ్ సింధ్ ఆఫ్ ద పంజాబ్. సో ఈ సింధ్ పోర్షన్లో నుంచే ఎక్కువ మంది జనాలు టాప్ మిలిటరీ పొజిషన్స్ కానీ బ్యూరోక్రటిక్ పొజిషన్స్ కానీ తీసుకుంటారు. సో దీని మీద డబల్ డిస్పారిటీ జరిగి సో వాళ్ళకంటూ సరైన బెనిఫిట్స్ జరగకుండా ఉంటాయి. నెక్స్ట్ యుఎన్ఎస్సి 1267 రెజిమ్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో యుఎన్ఎస్సి 1267 రెజిమ్ అనేది 1999లో పెట్టారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అల్ఖైదా శాంక్షన్స్ కమిటీ గవర్న్స్ ద డెసిగ్నేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్. పర్పస్ ఏంటంటే టు ప్రోస్క్రైబ్ అండ్ రిస్ట్రిక్ట్ ఫండింగ్, ట్రావెల్, అసెట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ఎంటిటీస్ అసోసియేటెడ్ విత్ అల్ఖైదా, ఐఎస్ఐఎల్ అండ్ అఫిలియేటెడ్ గ్రూప్స్. సో మెకానిజం ఏంటంటే మేనేజ్డ్ బై యుఎన్ఎస్సి శాంక్షన్స్ కమిటీ, which maintains a consolidated list of designated individuals and entities. సో ఏదైనా సరే యుఎన్ఎస్సి శాంక్షన్స్ కమిటీ యుఎన్ఎస్సి 1267 కింద ఒక పర్సన్ నోటిఫై చేసిన, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నోటిఫై చేసిన కన్సిడర్స్ ఎడిషన్స్ ఆర్ రిమూవల్స్. శాంక్షన్స్ ఇంపోజ్డ్ అయితే వాళ్ళ అసెట్స్ ఫ్రీజ్ అవుతాయి, ట్రావెల్ బ్యాన్స్ జరుగుతాయి, ఆర్మ్స్ ఎంబార్గోస్ జరుగుతాయి టు డిస్టర్బ్ ద ఆపరేషనల్ అండ్ ఫైనాన్షియల్ నెట్వర్క్స్ ఆఫ్ ద లిస్టెడ్ ఎంటిటీస్. స్కోప్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అప్లైస్ ఓన్లీ టు గ్రూప్స్ లింక్ టు అల్ఖైదా అండ్ ఐఎస్ఐఎల్. సో ఈ అల్ఖైదా ఐఎస్ఐఎల్ మాత్రమే ఈ యొక్క పర్టికులర్ గ్రూప్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ అనేది ఏదైతే ఉందో అది దీనికి సపోర్ట్ చేయట్లేదు, అల్ఖైదా గ్రూప్స్కి ఐఎస్ఐఎల్ గ్రూప్స్కి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి యూఎస్ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది. కాబట్టి ఏదైతే ప్రపోజల్ చైనా అండ్ పాకిస్తాన్ పెట్టినాయో దాన్ని తిరస్కరించడం జరిగింది. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ పంచాయత్ టు ఆర్గనైజ్ అవుట్ రీచ్ వర్క్షాప్ ఆన్ ఆత్మనిర్భర్ పంచాయత్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్, పాలసీస్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఓన్లీ ప్రిలిమ్స్కే కాదండి, మెయిన్స్లో కూడా మనకు ఆన్సర్ స్ట్రాంగ్గా రాయాలంటే, గ్రాస్ రూట్స్ లెవెల్ సంబంధించిన ఆన్సర్ స్ట్రాంగ్గా రాయాలంటే ఫౌండేషనల్ స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఏవైతే స్కీమ్స్ గ్రౌండ్ లెవెల్లో సిటిజన్కి డైరెక్ట్గా బెనిఫిట్ అవుతాయో ఆ స్కీమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది.
సో ఆ విధంగా మనం అబ్జర్వ్ చేస్తే ఆత్మనిర్భర్ పంచాయత్ ప్రోగ్రామ్ ఎట్ గాంధీనగర్ గుజరాత్ 9 జూన్ 2026. సో ఇది ఏంటో చూద్దాం మనం. Addresses the vision of Atmanirbhar Panchayat program by the Secretary Minister of Panchayat. So detailed presentation on national policy, objectives, technical roadmap and expected outcomes are given. Addresses by representatives of NABARD and HUDCO, reaffirming their institutional commitment to the program. సో దీని గోల్ ఏంటంటే టు మేక్ పంచాయత్స్ ఫైనాన్షియల్లీ సెల్ఫ్ రిలయంట్. సో ఫైనాన్షియల్లీ సెల్ఫ్ రిలయంట్ అంటే సో ఇప్పుడు వరకు పంచాయత్స్ కానీ లేకపోతే అర్బన్ లోకల్ బాడీస్ కానీ ఏవి కూడా దాని ఓన్ రిసోర్సెస్ నుంచి ఓన్ సోర్స్ ఇన్కమ్ అంటారు, ఓఎస్ఐ అంటారు. సో ఈ ఓన్ సోర్స్ ఇన్కమ్ నుంచి దాని రెవెన్యూ జనరేషన్ ఉండేది కాదు. అవి కంప్లీట్గా తన స్టేట్ గవర్నమెంట్స్ మీద కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ మీద కానీ డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం రీసెంట్గా అబ్జర్వ్ చేసిన ఏదైనా ఒక మున్సిపాలిటీ ఒక బాండ్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఎందుకు రిలీజ్ చేస్తున్నాయి అంటే ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ డిపెండెన్స్ ఫ్రమ్ ద స్టేట్స్. సో FFF ప్రిన్సిపల్స్ అంటారు. Panchayats propose revenue generating projects via transparent national challenge utilizing idle assets. Ministry provides technical assistance to develop selected ideas into feasible bankable projects. Funding source వచ్చరికి PPP, CSR, banking finance, convergence with other government schemes. Community ownership వచ్చరికి guaranteed by mandatory gram sabha participation in all planning stages. Eligibility: gram panchayats must have a minimum own source revenue OSI of minimum 50 lakhs. Block panchayats must have minimum OSR of 1 crore. Both must have at least 3 years of tenure remaining. Support: Ministry of Panchayat Raj has partnered with NABARD and HUDCO. Partnerships provide institutional expertise in rural project development. Qualifying panchayats, financial support with qualifying. సో ఏవైతే ఈ పర్టికులర్ క్రైటీరియాని మీట్ అవుతాయో నాబార్డ్ ద్వారా అండ్ హుడ్కో ద్వారా ఈ పర్టికులర్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ అనేది పంచాయత్స్కి డైరెక్ట్గా సపోర్ట్ ఇస్తడం జరిగింది. సో ఇది దేని కింద ప్రోగ్రామ్ అంటే ఆర్జీఎస్ఏ, రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్. సో ఈ ప్రిలిమ్స్లో కూడా దీని గురించి అడిగారు 2026 ప్రిలిమ్స్లో. It aims to create a new generation of self-reliant, economically confident. The program demonstrates financial independence and good local governance are interconnected. Ministry envisions Atmanirbhar Panchayat as the self-reliant India. Gandhinagar workshop initiates programs outreach in the state of Gujarat. Next, Ministry of State Environment, Forest, Climate Change launches NZP, National Zoological Park, Sati app. So Sati app belongs to which ministry అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఇది దేనికి పనిచేస్తుందో చూద్దాం ఇప్పుడు మనం. అవైలబుల్ ఆన్ ఆండ్రాయిడ్ అండ్ iOS. ఫీచర్స్ అండ్ ఇంటరాక్టివ్ డిజిటల్ మ్యాప్ అండ్ స్మార్ట్ నావిగేషన్ సిస్టమ్. ఫర్ సపోజ్ జూలాజికల్ పార్క్ వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఎక్కడ ఏ పర్టికులర్ యానిమల్ ఉంది అండ్ ఆ యానిమల్కి రీచ్ అవ్వాలంటే రూట్ ఎట్లా అండ్ ఎవ్రీథింగ్ వాజ్ digitized in the NZP Sati app. NZP Sati app help visitors locate animal enclosures, washrooms, buggy points, exits and other facilities. Offers thematic tours, express tour, family tour, grand zoo tour, personalized my tour options. So self ticketing kiosks కూడా దీంట్లో పెట్టడం జరిగింది. Facilitate online ticket, UPI based, provide free Wi-Fi connectivity for online ticket booking. సో ఇది మనం మెట్రోస్లో కూడా మనం చూడొచ్చు ఈ కియోస్క్ బుకింగ్ అనేది. నెక్స్ట్ 12 years of Modi government have created an aspirational India. సో డాక్టర్ జితేంద్ర సింగ్ గారు కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు బికాస్ లాంగెస్ట్ టెన్యూర్ PM మోడీ గారు అండ్ అతని హయాంలో జరిగిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏంటో చూస్తే అరౌండ్ 400 స్పేస్ స్టార్టప్స్ వచ్చినాయి అంట. అండ్ టోటల్ వాల్యూ వచ్చేసరికి దీనిది $40 billion కూడా అయ్యింది. స్పేస్ స్టార్టప్స్ టు 400 as India's innovation ecosystem expands, opening space and nuclear sectors to private participation. సో స్పేస్ ప్రైవేట్ పార్టిసిపేషన్ వచ్చేసి మనందరూ తెలుసు ఇన్స్పేస్ అనే ప్రోగ్రామ్ ద్వారా, ఇన్స్పేస్ అనే ఆర్గనైజేషన్ ద్వారా జరగడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూక్లియర్ సెక్టార్స్ వచ్చేసరికి శాంతి బిల్, హార్నెసింగ్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ ఇన్ ఇండియా. సో ఇట్లా ఈ రెండు స్కీమ్స్ ద్వారా ఈ రెండు ప్రాజెక్ట్స్ ద్వారా ఈ పర్టికులర్ స్పేస్ అండ్ యాజ్ వెల్ as న్యూక్లియర్ సెక్టార్స్ అనేది ప్రైవేటైజేషన్ అవడం జరుగుతుంది.
నెక్స్ట్ మోడీ కంగ్రాచులేట్స్ మేజర్ అభిలాష బరాక్ ఆన్ యుఎన్ అవార్డ్. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే బ్లూ హ్యాట్ పెట్టుకున్నారు ఇవే. సో బ్లూ హ్యాట్ బిలాంగ్స్ టు యుఎన్ పీస్ కీపింగ్ కమిషన్స్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేషనల్ మోడ్, ఫర్ సపోజ్ ఒక మిలిటరీ అతను ఆ పర్టికులర్ స్టేట్లోనే కంట్రీలోనే పనిచేయాల్సిన అవసరం లేదు. సో డిఫరెంట్ కంట్రీస్ గ్లోబలైజ్డ్ కాజ్ కోసం ఆ ప్రపంచం మొత్తం కాజ్ కోసం కొన్ని కంట్రీస్కి వెళ్ళి సర్వ్ చేస్తూ ఉంటాయి ఇన్ ఆర్డర్ టు ఫైట్ విత్ ద ఇమ్మోరల్ యాక్టివిటీస్కి. సో మనం ఆ భాగంగా ఆలోచిస్తే ఈ బ్లూ హ్యాట్ వేసుకున్న వాళ్ళు యుఎన్ పీస్ కీపింగ్ కమిషన్ కింద సంబంధం వాళ్ళు, వీళ్ళు డైరెక్ట్గా యుఎన్జిఏ కింద ఉంటారు. యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అనేది వచ్చింది దీనికి ఎవరికి, అభిలాష బరాక్కి. said the honor is a recognition of her exemplary service, also India's long-standing contribution to the UN nations peacekeeping efforts. Major Barak, currently serving the United Nations mission in Lebanon, has been honored with the award for her outreach efforts with women and girls during a deployment in the West Asian nation. So Lebanon మీద రీసెంట్గా కూడా అటాక్ జరుగుతుంది. US has attacked the Lebanon and occupied the B4 fort. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్డేట్స్ని మనం ఇంటర్లింక్ చేసుకుంటా ఉంటే మనం ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఉంటాం అండ్ ఎగ్జామ్ వరకు గుర్తుండే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్, ఎఫర్ట్స్ ఆన్ ఎస్టాబ్లిష్ ఏ ఎకోసిస్టమ్ ఫర్ ద జ్యుడిషియరీ సే సిజేఐ. సో సిజే సూర్యకాంత్ వర్మ గారు రీసెంట్గా ఏ ఎకోసిస్టమ్ అనేది మన ఇండియన్ జ్యుడిషియరీలో ఉందన్నారు. అంటే ఇండియన్ జ్యుడిషియరీ గురించి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కూడా అతను యూజ్ చేశారు. సో ఈ స్టేట్మెంట్ మనం మెయిన్స్లో కూడా డైరెక్ట్గా కోట్ చేసి ఆన్సర్స్ రాయొచ్చు. సో అదేంటో చూద్దాం మనం. అండ్ ఏ ఎకోసిస్టమ్ని ఇప్పటి వరకు మన ఇండియన్ జ్యుడిషియరీ ఎలా పెట్టుకున్నామో మనం చూద్దాం. సువాస్ అనే ప్రాజెక్ట్, సుపేస్ అనే ప్రాజెక్ట్. సో ఈ సువాస్ అనే ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్. సో ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఓరల్గా కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ చెప్తారో అవి డైరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. ఇక్కడ 18 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్, క్రూషియల్ ఫర్ డెమోక్రటైజింగ్ యాక్సెస్ టు జస్టిస్ ఇన్ ఎ డైవర్స్ కంట్రీ. అండ్ సుపేస్ సుప్రీంకోర్టు పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ. ఫర్ సపోజ్ ఏదైనా ఒక కేస్ గురించి జడ్జి గారు కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటున్నారు అండ్ హిస్టారికల్ నుంచి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆ పర్టికులర్ విషయం మీద ఎలాంటి కేస్ లాస్ వచ్చినాయి, చిన్న కేస్ లాస్లో కూడా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని ఎలా హిట్ చేశారు, వేరే ప్రొమినెంట్ జడ్జెస్ కానీ, సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ, హైకోర్టు జడ్జెస్ కానీ, సో ఎట్లా ట్యాకిల్ చేయబడింది ఆ పర్టికులర్ పాయింట్ని అనేది ఈ సుపేస్ ద్వారా మనం ఈజీగా జడ్జెస్కి మాత్రమే ఇది యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇట్ రెడ్యూసెస్ ద జడ్జెస్ టైమ్. నెక్స్ట్ థియరీస్, రియల్ టైమ్ ట్రాన్స్క్రిప్షన్. సో ఫర్ సపోజ్ ఒక జడ్జ్ డైరెక్ట్గా జడ్జిమెంట్ చెప్తా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇట్ నీడ్స్ టు బి ట్రాన్స్క్రైబ్డ్. కిందున్న స్టీనోగ్రాఫర్స్ కానీ సో వీళ్ళందరూ కూడా వెంటనే దాన్ని ట్రాన్స్క్రిప్ట్ చేయాలి. సో ఆ ట్రాన్స్క్రిప్ట్ చేసేది ఏ ద్వారా చేయొచ్చు అని చెప్పేసి ఈ టెర్రిస్ ప్రోగ్రామ్తో మనం చూడొచ్చు. నెక్స్ట్, స్మార్ట్ రిజిస్ట్రీ అండ్ కేస్ స్క్రీనింగ్. ఏ సిస్టమ్స్ can scan new petition filings for the technical defects and etc. For suppose ఎవరైనా ఒక ఫామ్లో కంప్లీట్గా ఒక 100 pages డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక చిన్న ఎనెక్జర్ అటాచ్ చేయడం మర్చిపోయారు. సో ఇది నార్మల్గా అయితే ప్రతి రివ్యూకి వెళ్ళిన తర్వాత చేయడం జరుగుతుంది. సో ఇది హెవీ హ్యూమన్ లేబర్ ప్రాసెస్ ఇది. సో దాన్ని కూడా డిజిటైజ్ చేయడం ద్వారా మనం స్మార్ట్ రిజిస్టర్ అండ్ కేస్ స్క్రీనింగ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ అప్డేట్ నేను చెప్పాను చూసారా, ఇండియన్ ఆర్ స్వదేశీ జూరిస్ప్రుడెన్స్. సో మన జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఫారెన్ లాస్కి లేకపోతే ఫారెన్ నుంచి హెవీగా ఇండిపెండెంట్ అవ్వకోకుండా మా ఇన్స్టిట్యూషన్స్ తగ్గట్టు, మా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ తగ్గట్టు కంప్లీట్గా స్వరాజ్ జూరిస్ప్రుడెన్స్ కూడా మనం చూడొచ్చు, స్వదేశీ జూరిస్ప్రుడెన్స్ కూడా మనం చూడొచ్చు అని చెప్పడం జరిగింది. ఓన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, ఇన్స్టిట్యూషనల్ రియాలిటీస్, లింగ్విస్టిక్ డైవర్సిటీ, సోషల్ కండిషన్. సో దీని అందరి ఆధారం మీద మా ఓన్ జూరిస్ప్రుడెన్స్ మాకుంది. వెస్టర్న్ పొలిటికల్ థాట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నా అంత హెవీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకోకుండా మా ఇన్స్టిట్యూషన్స్కి లేకపోతే మా యొక్క లోకల్ నీడ్స్ తగ్గట్టుగా మా యొక్క ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉందని చెప్పడం జరిగింది. సో ఈ పాయింట్ మనం డైరెక్ట్గా మెయిన్స్లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇవండి ఇవాళ జరిగిన అప్డేట్స్ ఇవి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మన ఇంపార్టెంట్ క్వశ్చన్ మర్చిపోకండి, P5
P5 UNSC కంట్రీస్లో ఏ కంట్రీస్ ఉన్నాయి అనేది కింద కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. టేక్ కేర్, బై. Veranda IAS, where your dream becomes reality.